హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జ్యోతిని. వెల్కమ్ బ్యాక్ టు విజయ్ జ్యోతి 2006 ఛానల్. ఇవాళ స్పెషల్ తీపి గుమ్మడి పండుతో హల్వా. ఇది స్వీట్ ఐటెం. చక్కగా పండిన గుమ్మడి పండుతో ఈ హల్వాని చేస్తారు. చాలా సింపుల్గా ఇంకా క్విక్గా చేసుకునే స్వీట్ ఐటెం ఇది. ఎప్పుడైనా స్వీట్ చేసుకొని తినాలి అనిపించేటప్పుడు కొత్తగా ఇలా ట్రై చేయండి. గుమ్మడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బాగా పండిన గుమ్మడి పండును ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉన్న సీడ్స్ అన్నిటిని ఈ విధంగా తీసేయాలి. ఇలా సీడ్స్ తీసేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను తురుముకోవాలి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న తురుము నాకు 2 కప్పులు వచ్చిందండి. ఆ 2 కప్పులకి సరిపోయిన ఇంగ్రీడియంట్స్ని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని 1 స్పూను నెయ్యి, 1 స్పూను ఫ్రెష్ క్రీమ్, వీటిలోని తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేయించుకోవాలి, దోరగా వేయించుకోవాలి. దీంతోపాటు ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని దానిలోని తురుము పెట్టుకున్న గుమ్మడి తురుమంతా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలి. ఇది సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, మూత పెట్టేసుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ వేగిన తర్వాత ఇప్పుడు పాలు 1 కప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఈ పాలలోని ఆ తురుమంతా ఉడకాలి. ఇదొక 5 to 8 మినిట్స్ పడుతుంది ఉడకడానికి. చూడండి, ఇప్పుడు ఇలా ఉడికి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు దీనిలోని తురిమిన బెల్లం 1 కప్పు తీసుకొని వేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. దీనిలోని ఒక 2 స్పూన్లు పంచదారను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది దగ్గర పడిపోయిందండి. దీనిలోని 1 స్పూను ఫ్రెష్ క్రీమ్ మళ్ళీ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం అంతా డ్రై అయిపోయి దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని దాంతోపాటు దాల్చిన చెక్క, ఏలకుల పౌడర్ 1 స్పూను వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరొక 5 మినిట్స్ వేయించుకోవాలి. అంతే, మన తీపి గుమ్మడి పండు హల్వా రెడీ అయిపోయినట్టే. ఈ తీపి గుమ్మడి పండు హల్వా చాలా ఈజీగా ఇంకా క్విక్గా రెడీ అయిపోయే స్వీట్ ఐటము. ఫ్రెండ్స్, మరి నచ్చిందా? నచ్చితే మీరు కూడా నాలాగా ట్రై చేసి అది ఎలా వచ్చిందో నాకు కామెంట్లో పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.